ఎందుకంటే ఆయనేమో అలా అంటాడు, జన సమీకరణ చేయండి అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యేలు మామూలు పిలుపులు అక్కడ ప్రతి ఒక్కడు చాలా గల్లంతు సృష్టించాలా, మన జన సమీకరణ చేయాలని చెప్పి గందరగోళం చేశారు అక్కడ. ఏం పర్యటన అది? ఏం పర్యటన అబ్బా నాకు అర్థం కాదు. ఏదన్నా ఎవరికైనా అన్యాయం జరిగిందా, లేకపోతే సమాజానికి ఏమైనా న్యాయం జరుగుతుందా చెప్పండి. అలాంటప్పుడు వెళ్ళాలి, తప్పే ఉంది. వెళ్ళకూడదని ఎవడో అండవు. పర్మిషన్ ఇచ్చినంత పర్మిషన్కి లోబడి వెళ్ళండి, తప్పే ఉంది. బారికేట్లు ఎలా ఎరగొడుతున్నారో చూస్తున్నాం. అంటే రేపు పొద్దున సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మన ఇష్టం లేకుండా పోలీసులు ముందే రెచ్చగొట్టారు. ఇంతమందికి ఈ లిమిట్ పెట్టడం వల్ల ఇదంతా జరిగింది. దాని మీద లిమిట్ 100% పెడతారండి. గందరగోళం ప్రతి మీటింగ్లో గందరగోళం అయితే లిమిట్ పెట్టుకుంటే ఎలా ఉంటారు? ఇంతకుముందు వాళ్ళు పెట్టలేదా? పవన్ కళ్యాణ్ లాంటి చరిస్మా ఉన్నటువంటి నాయకుడు, సినిమా స్టార్నే నువ్వు 100 రకాల ఆంక్షలు పెట్టి ఆపేసి పడుకోబెట్టి నేల మీద తొంగోబెట్టి ఇష్టానుసారం తిప్పినావు, గుర్తులేదా? మరి అలాంటప్పుడు ఈవేళ నువ్వు వస్తుంటే వాళ్ళు ఎలా వెళ్తారు?